హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు హెచ్పిసిఎల్లో రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. 731 వేకెన్సీలు అయితే ఉన్నాయి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి ప్రైవేట్ జాబ్స్ అయితే కావు. ఇవి మనకి శాలరీ 1,00,000 రూపీస్ ఉంటుంది. దాంతో బలంగా బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఫుల్ ఫెసిలిటీస్తో ఉంటుంది. కాబట్టి 1,00,000 రూపాయలు అంటే తక్కువ కాదు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. లైఫ్లో ఈ జాబు మళ్ళీ పడవు నాకు తెలిసిన మట్టుకి. ఈ అవకాశాన్ని ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉంటుందో ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ ఏది కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం మీరు వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. చాలామందికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న వారందరూ స్టేటస్లో పెట్టుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదివిన వారు, లేకపోతే డిప్లొమా చేసిన వారు ఎవరున్నారో వారందరూ స్టేటస్లో పెట్టుకుంటే మన వాళ్ళకి ఎక్కువ జాబ్స్ రావాలని కోరుతూ ఈ నోటిఫికేషన్ అయితే నేను చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకు హిందుస్థాన్ పెట్రోలింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. రిక్రూట్మెంట్ ఫర్ ద ప్రొఫైల్ ఆఫ్ ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తానికి ఇవన్నీ. కాబట్టి మనకి మంచి ఉద్యోగం అనేసి చెప్పుకోవచ్చు. ఇది చాలా చోట్ల ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కూడా ఉంది, బొంబాయిలో ఉంది, ఓవరాల్ ఇండియాలో ఉంది. కాబట్టి దీనికి మన హోమ్ పోస్టింగ్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దు. మనం ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేటప్పటికి 25 ఫిబ్రవరి నుంచి మొదలైంది. ఇది 25 మార్చి దాకా ఉంది అప్లై చేసుకోవడానికి. చాలా టైం ఉంది, తర్వాత అప్లై చేసుకోవద్దు అని అనుకోకండి. ఎందుకంటే లాస్ట్లో సైట్ బిజీ ఉండడం వల్ల చాలామందికి అప్లై అయితే అవ్వదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందర అప్లై చేసుకోండి. దీంట్లో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మన జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్స్ అన్నీ కలిపి మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మనకి 30,000 నుంచి 1,20,000 దాకా ఉంది. అంటే వీరికి ఎలా లేదన్నా సరే ఒక 75,000 నుంచి 85,000 దాకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వీరు మినిమం 3 years గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంజనీరింగ్లోను అంటే మనకి డిప్లొమా చదివి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కాబట్టి వీటికి అప్లై అయితే చేసుకోండి మీరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్స్కి. తర్వాత దీంట్లో 19 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చిన మనకి 25 ఉన్నాయి. అన్నిటికి చాలా వరకు 25 అయితే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ మెకానికల్ చదివిన వారికి మనకి 207 పోస్టులు ఉన్నాయి. చాలామంది సివిల్లో మెకానికల్ జాబ్స్కి లేవు అంటారు కదా. మనకి ఎవరైతే 3 years రెగ్యులర్ డిప్లొమా చేశారో మెకానికల్ ఇంజనీర్లో వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్కి కూడా 115 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది కూడా డిప్లొమా చదవాలి. ఎగ్జిక్యూటివ్ కెమికల్కి మనకి డిప్లొమాలో కెమికల్ ఇంజనీరింగ్ ఎవరు చదివారో వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్స్ కోసం అయితే మనకి 3 years ఫుల్ టైం బీఎస్సీ కెమిస్ట్రీ చదువుతారు కదా మన డిగ్రీ చదివిన వారు, వారికి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి వచ్చేటప్పటికి ఎవరైతే మనకి బీబీఏ తర్వాత ఎవరు చదువుతారో బిజినెస్ కోసం చదువుతారో ఆనర్స్ కోసం వారి కోసం 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ అందరికీ ఒకటే. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 25 + 3 years మనకి ఓబీసీ వారికి, 25 + 5 years ఎస్సీ ఎస్టీ వారికి, 25 + ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఏజ్ ఉంటుందో వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి అయితే బీబీఏ చదివిన వారు, తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సేఫ్టీకి ఎనీ సైన్స్ గ్రాడ్యుయేషన్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ చదివిన వారు, మరి ఏవీ లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 16 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్కి 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి వీరికి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు మనకి బేసిక్ ఉంటుంది. అన్నిటికీ కలిపి 1,00,000 రూపాయలు అయితే మనకి శాలరీ వస్తుంది ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో. ఈ 72 వేకెన్సీస్ అయితే ఇంజనీరింగ్ చదివిన వారికి ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి కూడా ఉన్నాయి. 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారికి 17 వేకెన్సీలు, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి
15 వేకెన్సీలు. ఆఫీసు ఫైనాన్స్ చదివిన వారికి, సిఏ చదివిన వారికి మనకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీరికి 27 ఇయర్స్ దాకా ఏజ్ అయితే ఉంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండ్ కాబట్టి 10 ఇయర్స్. అది అన్నిటికి కామనే కాబట్టి వాటి కోసం చెప్పడం. ఏజ్ అయితే మీరు కలుపుకోండి. మన ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారు మన క్వాలిఫికేషన్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చదివినా కానీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనాన్స్ సిఎంఏ చదివిన వారు దీనికి కూడా క్వాంటిటీ కాస్ట్ అకౌంట్స్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ ఫైనాన్స్ ఎంబీఏ చదివిన వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది దీంట్లో. తర్వాత 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆఫీసు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వారు, ఈక్వలెంట్ కోర్స్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎంబీఏ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ ఐఎస్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎంసీఏ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం. లేకపోతే 4 ఇయర్స్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ అసిస్టెంట్ ఆఫీసరు లాంగ్వేజ్ హిందీ. ఎవరికైతే మనకి హిందీ కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ హిందీ చదివారో వారు అప్లై చేసుకోవచ్చు. 3 వేకెన్సీస్ అయితే దీనికైతే ఉన్నాయి మీకు. తర్వాత వచ్చి మనకి ఆఫీసు సిబీజీ ఆపరేషన్ కోసం ఉన్నాయి. 2 ఇయర్స్ ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివిన వారు, హెచ్ఆర్ లీగల్ ఆఫీసరు మరి లా చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ కోసము, తర్వాత సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ కోసం 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికైతే 1,00,000 అయితే దాటుతుంది. వీరికైతే సీనియర్ ఆఫీసర్కి అయితే 1 lakhs జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ అడిగారు, ఇది మెయిన్. ఎవరైతే సీనియర్ ఆఫీసర్ వచ్చేటోడికి ఎక్స్పీరియన్స్, పై చెప్పినవన్నీ ఫ్రెషర్స్ కోసము. ఇవన్నీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారు వీటికైతే అప్లై చేసుకోండి. సీనియర్ ఆఫీసర్ కోసము సేఫ్టీ అండ్ తమిళనాడు తన కోసం ఎవరికైనా 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు అంటే ఆల్రెడీ మీరు ఫ్రెషర్స్లో దీంట్లో జాయిన్ అయ్యారు అనుకోండి, వారు కంపల్సరీ మరి సీనియర్ ఆఫీసర్ అవుతారు. వారికి 1,50,000 దాకా శాలరీ అయితే వస్తుంది. కాబట్టి ముందర మీరు ఒకసారి అయితే దీనికి జాయిన్ అవ్వడం ట్రై చేయండి. తర్వాత మీకు ఆల్రెడీ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ మ్యాక్సిమం ఉండదు. కాబట్టి నేను వీటిని స్కిప్ చేయడం జరుగుతుంది. మేనేజర్ టెక్నికల్ సర్వీస్ అని వీటిని చాలా జాబులు ఉన్నాయి. 700 టోటల్ 31 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ లేని వాటికి మీకు చెప్పడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మీరు ఆల్రెడీ అప్లై అయితే చేసుకోండి. మనకి మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెకానికల్ సంబంధించిన ఇంజనీరింగ్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ ఇవ్వడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్స్లో ఏం చదివారో అన్నీ కూడా మీరు ఏ గ్రూప్లో చదివినా కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ కోసము, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం కూడా ఫుల్గా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ ఇంజనీరింగ్ చదివినా కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీకైతే ఫస్ట్ కంప్యూటర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో జనరల్ ఆప్టిట్యూడ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంటెలిజెన్సీ కోసము, లాజికల్ రీజనింగ్ కోసం అయితే ఉంటుంది. తర్వాత వచ్చి మరి సెకండ్ పేపర్ వచ్చేటప్పటికి టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ తర్వాత కోసం అయితే పేపర్ అయితే ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకి సిబిటి విల్ బి కండక్టెడ్ మనకి 3 May 2026కి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు అందరూ కష్టపడి ప్రిపేర్ అయ్యి దీనికి జాబ్ అయితే కొట్టవలసిందిగా కోరుతున్నాను. మీకు చెప్పాను కదా, మీకు బేసిక్ పే బట్టి మనకి కాస్ట్ ఆఫ్ కంపెనీ మనకి ఎంత ఉంటుందంటే సిటీసీ మనకి ఇంత అమౌంట్ అయితే ఉంటుంది. 1,00,000 రూపాయలు కంపల్సరీ ఉంటుంది. ఈ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు మనకి ఒక బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ వారు 3 లక్షలకి ఒక బాండ్ ఇవ్వాలి. ఎందుకంటే 60 months మేము కంపల్సరీ ఈ కంపెనీలో చేస్తామని, ఎందుకంటే జంప్ అవుతూ ఉంటారు కాబట్టి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వారు, ఓబీసీ వారు, ఎస్సీ ఎస్టీ వారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 50,000 రూపీస్ ఇస్తే సరిపోతుంది అనేసి బాండ్ అగ్రిమెంట్ అయితే తీసుకోవాలి. టోటల్ వేకెన్సీస్ మనకి క్యాస్ట్ వైజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి 100 వరకు మొత్తం 731 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ చెప్పడం జరిగింది కదా, ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పుడు మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి మనకి 1,180 రూపాయలు
పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. దీంట్లో రూ. 1000 ఫీజు ఉంటుంది. 18% GST కలిపి మొత్తం రూ. 1180 అయితే ఉంటుంది. తర్వాత SC, ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫీజు ఎటువంటి ఉండదని చూడడం జరిగింది. ఫీజు కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే నేషనల్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటికి 25 మార్చి 2026. ఏమైనా క్వారీస్ ఉన్నా కానీ మీకు ఇక్కడైతే ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. అందరూ మెయిల్ కూడా చేయవచ్చు మీరు క్వారీస్ ఏమంటే మీకు. మనమైతే లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాం. మన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఎవరైతే ఇంజనీర్స్, MBAలు తర్వాత ఇంకా చార్టెడ్ అకౌంట్ చదివిన వారికి 731 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు ఎలా చేయాలో చెప్పండి సార్ అంటే నేను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో చేస్తాను. చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడతో మీకు నేను మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీరు నోటిఫికేషన్ అప్లై చేసి ఇప్పుడు మీరు ఒకసారి త్రూలీ చదివి ఒకసారి అయితే అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్ లింక్ని, నోటిఫికేషన్ యొక్క PDFని, తర్వాత వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్లో కానీ నేను పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన VVM కెరీర్ మేకర్స్ని.